శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు 10 పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్నటి వీడియో అండి నామము 912 నామము సవ్యాపసావ్య మార్గస్థ. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి, చాలా లెందీగా ఉంది అని చెప్పాను కదా. వ్యూవర్స్ అందరూ తప్పకుండా చూడగలరు. శ్రీ మాత్రే నమః. అపసవ్య శబ్దముచే మొదట చెప్పిన అర్థమును గ్రహించి లేదా సవ్యాపశబ్దమునకు దక్షిణము, కుడివామము, ఎడమ అను 2 అర్థములను నిఘంటువులో గలవు. అందుచే నామంలోని సవ్యాపసాప్యములు రెండింటి చేతను దక్షిణము, కుడిది, మధ్యది అను 2 అర్థములను గ్రహించవలను. ఇక్కడ అపసవ్య శబ్దంచే మధ్య మార్గమును అర్థం ఎట్లనగా సవ్యము దక్షిణమునకు, వామము ఎడమగా అనున్నది మధ్య మార్గమైనది. మిగిలిన మార్గము శబ్దంచే ఉత్తరము గ్రహించవలెను. ఇది దక్షిణ మధ్య మార్గంలో రెండింటికి వామము ఎడమగా ఉన్నది. ఈ అర్థములో సవ్యాపసావ్య మార్గపదములకు దక్షిణము, మధ్యము, ఉత్తరము అని దిక్కులు నిర్దేశింపబడినవి లేదా మృగమునకు సంబంధించినది. మార్గమును వ్యుత్పత్తి కనుక మార్గపదముచే మృగ విధిని గ్రహించి ఆ మృగ విధి దక్షిణమున ఉండుటచే మార్గశబ్దంచే దక్షిణ మార్గమని అర్థమును కూడా చెప్పవచ్చు. అట్లయినచే దక్షిణ మార్గమునకు వామభాగమందుట, ఉత్తర మార్గమునకు దక్షిణమున ఉండుట అను 2 కారణముల చేత సవ్యశబ్దమునకు మధ్య మార్గమని అర్థము. దీనికి విరుద్ధంగా కుడివైపున ఉండుటచే అపసవ్యం అనగా ఉత్తర మార్గము లేదా అపసవ్యం మదముచే ఉత్తర మార్గమునకు దక్షిణ స్థానము ఉండుటచే సవ్యాపసావ్య పదముచే మధ్య మార్గమును కూడా గ్రహించవచ్చును. దక్షిణ మార్గము దగ్గర నుండి స్థితిని, ఉనికిని లెక్కించినప్పుడు సవ్యాప పదమునకు ఉత్తర మార్గమే నిర్దేశింపబడినట్లు అగును. ఇదంతయు కలిపి సవ్యాపసావ్య మార్గశబ్దమునకు ఒక వ్యాఖ్యానము రాయబడినది లేదా మరి యొక్క వ్యాఖ్యానం కూడా తెలుపబడుచున్నది. సవ్య మార్గమునుగా అర్చిరాది మార్గము, దీనికి దేవయానమనియు పేరు. సంసార సంగత్యమును విడిచిన వృత్తి మార్గస్థులు చనిపోయినప్పుడు ఆ అర్చిరాది మార్గము నుండియే పోదురు. అపసవ్య మార్గం అనగా ధూమ్రాది మార్గము, దీనికి పిత్రయానమని కూడా నామము కలదు. సంసార బద్ధులు ఈ మార్గము నుండి పోదురు. నామములో మిగిలిన ఉన్న మార్గస్థ శబ్దమునకు విష్ణులోకమర్థము. ఈ లోకమందే ధ్రువుడుండి ఆదిత్యాది నవగ్రహములను వారి వారి మార్గములందు సంచరించుచు ఉండునట్లు చేయుచున్నాడు. కావున ఆర్చిరాది, ధూమ్రాది, విష్ణులోక రూపమగు 3 మార్గముల స్వరూపురాలని అర్థము. గ్రహములన్నిటినీ వారి వారి మార్గములలో ఉండునట్లు చేయువాడు ధ్రువుడే. కావున మార్గస్థ శబ్దంచే ధ్రువుడే చెప్పబడుచున్నను. ధ్రువుడుండుటచే విష్ణులోకమును గ్రహించిరి. ఈ మార్గము విశేషములన్నీ విష్ణు పురాణంలో ద్వితీయాంశమందు ఉన్నాయి. అక్కడ లోకాలోక పర్వతం యొక్క ఉత్తర శృంగమందు అగస్త్యుల వారి నివాసము గలదు. దానికి ఉత్తరవైపునకు అజావిధి, మూల పూర్వాషాఢోత్తరాషాఢాల విధికి, దక్షిణ భాగమునకు వైశానార విధికి, పూర్వభద్రోత్తర భద్రరేవతుల విధికి పై భాగమందున్నను పితృయానము ధూమ్రాది గలదు. అక్కడ అగ్నిహోత్రములను చేసిన మహాత్ములకు ఋషులు నివసించుచుందురు. సృష్టి ప్రారంభ ప్రవృత్తి మార్గమును బోధించుచు కర్మకాండాత్మకు వేదములను ఋత్వికుల వలె, పూనిక గలవారి వలె మరల పఠించుట వేసి కొనుచుచుందురు. అక్కడ నుండి ప్రారంభించు లోకములకు బోవు మార్గములకు దక్షిణ మార్గం అని పేరు. ఈ ఋషులు స్వరవర్ణాదులచే చెడిపోయిన వేదమును సంతతి కుమారులను, శిష్యులను ద్వారా తపస్సు చేత, అభ్యాసనం చేత, శృతము చేత, పెద్దల వలన అధ్యయనం చేయుట చేత, మర్యాద హద్దుల చేత ప్రతి యుగమందును స్థాపన నిలబెట్టుట చేయుచుందురు. ఈ ఋషులే తమ తమ గృహములందు పుట్టుదురు.
తర్వాత వారు కూడా తమ పూర్వుల గృహములందే పుట్టుదురు. ఈ విధంగా భూలోకంలో వేదములను వేదోక్త కర్మకాండను నిలబెట్టుటకై సూర్యులకు దక్షిణమున ఉన్న మార్గమును ఆశ్రయించి ఋషులు వ్రతులై పుట్టుచు పోవుచు చంద్రుడు నక్షత్రములు ఉన్నంత కాలము ఉందురు అని గలదు. లోకాలోక పర్వతం యొక్క ఉత్తర శృంగమంధ్యగస్తుడై ఉన్నను విషయమును మత్స్యపురాణమునందు గలదు. అక్కడ లోకాలోక పర్వతము 4 దిక్కులందలి లోకపాలకులు నివసించుచుందురు. ఆ పర్వతం యొక్క ఉత్తర శృంగమందు అగస్త్యుడుండును. ఈ శృంగావతారమును దేవతలు ఋషులు పూజించుచుందురు అని గలదు. విష్ణు పురాణ ముల్లోకంలోని కొన్ని పద్యములను భాష్యకారులు వివరించినారు. అజావిధి అనగా మూల పూర్వోషాఢాత్తరాషాఢాలు గల విధి. వైశానారి విధి అనగా పూర్వభద్రోత్తర భద్ర రేవతులు గల విధి. భూతారంభకృతమనగా ప్రవృత్తి మార్గమును బోధించుచు కర్మకాండము. బ్రహ్మము అనగా వేదభాగము. జయమాన అనగా తమ తమ వంశములందే మాటిమాటికి చచ్చుచు పుట్టుచు ఉండువారని అర్థము.